ఒక టైంలో తెలుగు సినిమా ఆడియన్స్ ని నవ్వించిన యాక్ట్రెస్. స్క్రీన్ మీద ఎనర్జీతో అందరినీ ఎంటర్టైన్ చేసిన సీనియర్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, హెల్త్ ఇష్యూస్, కాంట్రవర్సీస్ మధ్య లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఇది సీనియర్ యాక్ట్రెస్ పావ్లా షామ్లా స్టోరీ. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సీనియర్ యాక్ట్రెస్ పావ్లా షామ్లా గురించి. తెలుగు సినిమాలో డెకేడ్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమీడియన్ గా సపోర్టివ్ రోల్స్ లో చాలా మందికి ఫెమిలియర్ అయిన ఫేస్ రీసెంట్ ఇయర్స్ లో చాలా డిస్కషన్స్ కి రీజన్ అయింది. ఈ సిచ్యువేషన్ కి కొంతమంది సింపతి చూపిస్తుంటే మరి కొంతమంది ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తున్నారు. అసలు ఇష్యూ ఏంటి? ఆమె సిచ్యువేషన్ ఇంతవరకు ఎలా వచ్చింది? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఎవరు క్రిటిసైజ్ చేస్తున్నారు? కంప్లీట్ గా టైమ్ లైన్ వైజ్ చూద్దాం. పావ్లా షామ్లా గారు తెలుగు సినిమాలో చాలా ఇయర్స్ నుండి సపోర్టివ్ రోల్స్ అండ్ కామెడీ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ కి ఫెమిలియర్ ఫేస్ అయ్యారు. చిన్న చిన్న రోల్స్ నుంచి స్టార్ట్ చేసి గ్రాడ్యువల్ గా ఇండస్ట్రీలో రికగ్నైజేషన్ తెచ్చుకున్నారు. కానీ రీసెంట్ ఇయర్స్ లో ఆమె పర్సనల్ లైఫ్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇంటర్వ్యూస్ లో ఆమె ఎమోషనల్ గా మాట్లాడుతున్న క్లిప్స్ వైరల్ కూడా అవుతున్నాయి. ఈ సిచ్యువేషన్ మనం ఎమోషనల్ గా కాకుండా ప్రాక్టికల్ గా చూడడం చాలా ఇంపార్టెంట్. పావ్లా షామ్లా గారు తెలుగు సినిమాలో చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు అండ్ షీఈస్ అ సీనియర్ యాక్ట్రెస్. ఆమె మెయిన్లీ కామెడీ టైమింగ్ అండ్ న్యూట్రల్ ఎక్స్ప్రెషన్ సపోర్టివ్ క్యారెక్టర్స్ వల్ల ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. స్మాల్ రోల్స్ నుండి స్టార్ట్ చేసి గ్రాడ్యువల్ గా ఇండస్ట్రీలో రికగ్నైజేషన్ తెచ్చుకున్నారు. ఓల్డ్ జనరేషన్ తెలుగు ఆడియన్స్ కి స్పెషల్లీ టెలివిజన్ అండ్ సినిమా త్రూ ఆమె ఫేస్ చాలా ఫెమిలియర్. టిపికల్ గా ఇది ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ జర్నీ. స్మాల్ సపోర్టివ్ రోల్స్ తో ఎంట్రీ, కామెడీ టైమింగ్ అండ్ ఎక్స్ప్రెషన్ తో రికగ్నైజేషన్, టెలివిజన్ అండ్ ఫిల్మ్స్ తో ఫ్రీక్వెంట్ అపీరియన్సెస్ అండ్ ఇండస్ట్రీలో ఫెమిలియర్ ఫేస్ గా ఐడెంటిటీ. అండ్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అప్పట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఇప్పుడున్న ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీ అవేర్నెస్ లేదు. డైలీ షూటింగ్ బేస్డ్ ఇన్కమ్ మీదే డిపెండ్ అయ్యే యాక్టర్స్ చాలా మంది లేటర్ లైఫ్ లో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అండ్ పావలా గారి కేస్ కూడా వన్ సచ్ కేస్ అని మనం డిస్క్రైబ్ చేయొచ్చు. అండ్ ఇలా లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేని వాళ్ళ కెరియర్ యాక్టివ్ గా ఉన్నప్పుడు ప్రాబ్లం కనిపించదు, కానీ లేటెస్ట్ స్టేజ్ లో వాళ్ళ లైఫ్ లో ఇంపాక్ట్ తెలుస్తుంది. యంగర్ యాక్టర్స్ కి ప్రిఫరెన్స్ ఎక్కువ అవ్వడంతో సీనియర్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ కి రోల్స్ రిడ్యూస్ అవుతాయి, విచ్ ఇస్ వెరీ కామన్. అండ్ ఈ స్టేజ్ లో ఇన్కమ్ ఫ్లో స్లో అవుతుంది. అండ్ అదే టైంలో హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయితే సిచ్యువేషన్ ఇంకా డిఫికల్ట్ అవుతుంది. స్పెషల్లీ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. టైం గడుస్తున్న కొద్దీ ఏజ్ పెరగడంతో ఆపర్చునిటీస్ తగ్గడం స్టార్ట్ అవుతాయి. తెలుగు సినిమాలో ఇది చాలా కామన్ ప్యాటర్న్. అండ్ ఏజ్ పెరగడంతో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. దిస్ ఇస్ ఆల్సో కామన్. ఇలా మన ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. యాజ్ అన్ ఎగ్జాంపుల్, సీనియర్ ఆర్టిస్ట్ కి రెగ్యులర్ గా వర్క్ ఆపర్చునిటీస్ తగ్గడం కామన్ ఇష్యూ. అదే టైంలో మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరిగితే ఫైనాన్షియల్ ప్రెషర్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. పావ్లా షామ్లా గారి కేసులో ఇంటర్వ్యూస్ లో కూడా మీరు చూస్తే హెల్త్ ఇష్యూస్ గురించి మెన్షన్ చేశారు. ట్రీట్మెంట్ కోసం ప్రాబ్లమ్స్ అంటే మనీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామని ఎమోషనల్ గా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవ్వాయి. అండ్ చాలా మంది ఇండస్ట్రీ సీనియర్ ఆర్టిస్టులకి ప్రాపర్ గా సపోర్ట్ చేయట్లేదని క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు. అండ్ ఈ కేసులో వర్క్ ఆపర్చునిటీస్ తగ్గడం, ఇన్కమ్ రిడ్యూస్ అవ్వటం, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవ్వటం, ఈ కాంబినేషన్ చాలా స్ట్రెస్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ పాయింట్ లో ఇలా చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు సిమిలర్ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్నారు. హెల్త్ ఇష్యూస్ తో పాటు ప్రాబ్లమ్స్ ని డబుల్ చేసింది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. కొన్ని ఇంటర్వ్యూస్ లో పావ్లా షామ్లా గారు రెంట్ ప్రాబ్లమ్, మెడికల్ ఎక్స్పెన్సెస్, డైలీ లైఫ్ స్ట్రగుల్ గురించి ఓపెన్ గా మాట్లాడారు. ఆమె చెప్పిన కొన్ని పాయింట్స్ చూస్తే మీరు నేను చాలా ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాం, బికాస్ అంత ఎమోషనల్ గా ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత కూడా ఒక సీనియర్ ఆర్టిస్ట్ సెక్యూర్ లైఫ్ ని లీడ్ చేయలేకపోతుంది అన్నది చాలా బాధాకరం, విచ్ ఇస్ యాక్చువల్లీ అ షేమ్. అండ్ ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా? సినిమా ఇండస్ట్రీ అవుట్ సైడ్ నుంచి గ్లామర్ గా కనిపిస్తుంది, కానీ అందరికీ ఈక్వల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండకపోవటం. ఫిక్స్డ్ శాలరీ, రిటైర్మెంట్ ప్లాన్, లాంగ్ టర్మ్ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, పెన్షన్ అనే సిస్టమ్ స్ట్రాంగ్ గా లేకపోవడం, స్పెషల్లీ ఓల్డ్ జనరేషన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లైఫ్ లో ఇది చాలా బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ లుక్ ఎట్ ద బిగ్గర్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్ ఇక్కడ. యాక్చువల్లీ పావ్లా షామ్లా గారి ఇష్యూ సింగిల్ పర్సన్ స్టోరీ కాకపోవచ్చు. ఇండియన్ సినిమాలో స్పెషల్లీ ఓల్డ్ జనరేషన్ సపోర్టివ్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్, టెక్నీషియన్ రిటైర్మెంట్ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ వీటికి రీజన్స్ చాలా సింపుల్. ఇర్రెగ్యులర్ ఇన్కమ్, నో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్, మెడికల్ ఇన్సూరెన్స్ ల్యాక్, సేవింగ్ ప్లానింగ్ వీక్ గా ఉండటం, ఏజ్ పెరగటంతో ఆపర్చునిటీస్ తగ్గటం. ఈ ఫ్యాక్టర్స్ కలిసి లేటెస్ట్ స్టేజ్ లో ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి పావ్లా షామ్లా గారి టాపిక్ వచ్చిన ప్రతిసారి బార్డర్ డిస్కషన్ జరుగుతుంది, కానీ సీనియర్ యాక్టర్స్ వెల్ఫేర్ గురించి మాట్లాడుకోవడం అయితే జరగట్లేదు. ఇప్పుడు పావ్లా షామ్లా గారి కేసు బయటకు వచ్చింది కాబట్టి మనలో చాలా మందికి తెలుసు, కానీ అలా రాని ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో మనకి తెలియదు. ఇది సింగిల్ పర్సన్ ఇష్యూ కాదు, ఇది సిస్టమ్ లెవెల్ ఇష్యూ. కానీ అందరికీ తెలిసిన రియాలిటీ ఏంటో తెలుసా? ఫైనాన్షియల్ ప్రెషర్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా మెంటల్ స్ట్రెస్ ని క్రియేట్ చేస్తాయి. కానీ అదే పబ్లిక్ ఫిగర్ అయితే మాత్రం ఆ స్ట్రగుల్స్ విజిబుల్ గా కనిపిస్తాయి. పావ్లా షామ్లా గారి ఇష్యూ నుండి మనం చాలా ప్రాక్టికల్ లెసన్స్ తెలుసుకోవచ్చు.
కెరియర్ పీక్ పర్మనెంట్ కాదు. ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ సేవింగ్ ఫ్యూచర్ లో హ్యూజ్ డిఫరెన్స్ ని క్రియేట్ చేస్తాయి. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అవుట్ సైడ్ నుంచి గ్లామర్ గా కనిపించిన ఇన్సైడ్ లో కాంపిటీషన్ అండ్ అన్సర్టనిటీ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఫైనల్ గా సీనియర్ ఆర్టిస్ట్ కాంట్రిబ్యూషన్ ని రెస్పెక్ట్ చేయడం ఆడియన్స్ గా మన రెస్పాన్సిబిలిటీ కూడా. సో ఇది గైస్ యాక్ట్రెస్ పావ్లా షామ్లా సిచ్యువేషన్ గురించి కంప్లీట్ ఓవర్వ్యూ. ఈ టాపిక్ లో ఎమోషనల్ సింపతి క్రిటిసిజం అన్ని మిక్స్డ్ గా ఉన్నాయి. కానీ ఫ్యాక్ట్స్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఇది ఫేమ్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, హెల్త్, ఏజింగ్ కాంబినేషన్ లో వచ్చిన ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. మనం అవుట్ సైడ్ నుండి చూసి ఈజీగా జడ్జ్ చేయొచ్చు. కానీ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో వర్క్ చేసి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించిన ఒక ఆర్టిస్ట్ స్ట్రగుల్స్ ఫేస్ చేయడం ఎమోషనల్ గా టఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అందరికీ. మీ ఒపీనియన్ ఏంటి? ఇండస్ట్రీ సీనియర్ ఆర్టిస్ట్ల కోసం స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయాలా, లేదా పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలా? కామెంట్ లో డిస్కస్ చేద్దాం రండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. దిస్ ఇస్ యువర్ గ్లామ్ షామ్ గర్ల్ సైనింగ్ ఆఫ్ టుడే విత్ మచ్ లవ్. జై హింద్.